ముఫాసాగా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఎంత పే చేస్తున్నారో తెలుసా? లయన్ కింగ్కి ప్రీక్వెల్గా ముఫాసా అనే సినిమా తీసుకురాబోతున్నారు. త్వరలోనే రాజమౌళి ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టనున్న మహేష్ ఓ యానిమేషన్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. అదే ముఫాసా. హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ముఫాసా సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుతో ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని మ్యాక్సిమం ఓకే చెప్పినట్లే అంటున్నారు అంతా. అయితే ఇందులో మహేష్కు కలిసొచ్చేదేంటి, అలాగే డిస్నీకు ప్రత్యేకంగా యాడ్ అయ్యే బెనిఫిట్ ఏమిటి అంటే, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మేకోవర్ పనులపైన కాన్సంట్రేషన్ చేస్తున్నారు మహేష్. ఈ ప్యాన్ వరల్డ్ మూవీ కోసం తన మేకోవర్ను పూర్తిగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్. రాజమౌళి సినిమా పూర్తయ్యేదాకా కొత్త సినిమాలు కమిట్ అవ్వరు మహేష్. అయితే రాజమౌళి కాంబినేషన్లో 10 ఏళ్ల క్రితమే మహేష్ బాబు ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే మహేష్ బాబు డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేని కారణంగా సినిమాను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. రాజమౌళి సినిమా పూర్తయ్యేదాకా మహేష్ మరే సినిమాకి కమిట్ అవ్వరు. అయితే ఈలోగా తన ఫ్యాన్స్ని ఆనందపరచడానికి ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే ముఫాసా సినిమాకి తెలుగు వాయిస్ ఇవ్వటం. రాజమౌళి సినిమా వచ్చేసరికి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తన ఫ్యాన్స్కు తను కనపడకపోయినా ఇలా వాయిస్తో వారికి ఆనందం కలగచేయవచ్చనే అభిప్రాయంలో మహేష్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే పిల్లలు ఆల్రెడీ మహేష్ బాబు ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఆ ఫ్యాన్ బేస్ ఇలాంటి యానిమేషన్ సినిమాల్లో తను భాగం అవ్వటం ద్వారా ఫ్యాన్ బేస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు మహేష్ అభిమానులు. అన్నిటికన్నా ముఖ్యంగా డిస్నీ వారు మహేష్ కనుక డబ్బింగ్ చెప్తే భారీగానే ముట్ట చెప్తారట. ఆ మేరకు టాక్స్ జరుగుతున్నాయట. అక్కడ హిందీలో షారుఖ్ ఖాన్, ఇక్కడ మహేష్, ఇలా కేవలం సూపర్ స్టార్ని మాత్రమే ఈ సినిమా వాయిస్కు తీసుకుంటున్నారట. సూపర్ స్టార్స్ వాయిస్ చెప్తే ఆ సినిమా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సినిమా ప్రమోషన్ ఈజీగా సాగుతుంది. అలాగే స్టార్స్, ఫ్యాన్స్ ఈ సినిమా చూడటానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఇక ముఫాసా విషయానికి వస్తే, హాలీవుడ్లో వచ్చిన యానిమేటెడ్ మూవీస్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా సక్సెస్ అయ్యి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సినిమాలలో మొదటిది ది లయన్ కింగ్. అడవికి రాజు అయిన సింహం ప్రధాన పాత్రలో రూపొందించిన ఈ చిత్రం చిన్నపిల్లల మనసు దోచుకుంది. 2019లో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ వరల్డ్ వైడ్గా 166 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి దుమ్ము రేపింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల స్థాయిలోనే ఈ యానిమేటెడ్ మూవీకి సక్సెస్ అవ్వటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా మరో సినిమాను తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే లయన్ కింగ్కి ప్రీక్వెల్గా ముఫాసా అనే సినిమా తీసుకురాబోతున్నారు. లయన్ కింగ్ సినిమాలోని సింబా తండ్రి అయిన ముఫాసా కథతో ఈ సీక్వెల్ ఉండబోతుంది. సీక్వెల్ అనే కంటే కూడా ప్రీక్వెల్ అనొచ్చు. ముఫాసా ప్రీక్వెల్ కథతో ఈ సినిమాని రూపుదిద్దబోతున్నారు. సాధారణంగా సింహం రాజుగా ఎలా మారిందనేది స్టోరీ. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ డిసెంబర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంటున్నాయి. దీంతో అభిమానులు అంతా ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేసే నిర్మాతలు ఈ సినిమాకి మరింత పాపులారిటీని తీసుకురావడం కోసం మహేష్ బాబుని కూడా ఇందులో భాగం చేస్తే మామూలుగానే భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాకి మహేష్ మరింత యాడెడ్ అడ్వాంటేజ్ అవుతారు. కాగా మహేష్ బాబు గతంలో జల్సా, బాద్షా, ఆచార్య వంటి పలు తెలుగు సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. హాలీవుడ్ సినిమాలకైతే ఇప్పటి వరకు ఏ చిత్రానికి డబ్బింగ్ చెప్పలేదు మహేష్. ఇదే మహేష్ చెప్పబోయే మొట్టమొదటి చిత్రంగా నిలవబోతుంది.